హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే ఎప్పటి నుండో పోస్ట్ చేద్దాం అనుకున్న లాగ్ కానీ కుదరలేదు. మేము బాబుకి వెంట్రుకలు తీద్దామని యాదగిరిగుట్టకైతే వెళ్ళినాము. మేము మా బాబుతో యాదగిరిగుట్టకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. అండ్ మేము కూడా ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ మేము వెళ్ళగానే కళ్యాణకట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. బాబుకి వెంట్రుకలు తీపిచ్చేసి గుండం దగ్గరికి పోయినాము స్నానం చేపిద్దామని చెప్పి. గుండం కూడా చాలా పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇంతకుముందు గుండం కూడా పైనే ఉండేది, బట్ ఇప్పుడు అన్నీ కిందే ఉన్నాయి. తర్వాత మేము దర్శనం కోసం అయితే గుట్టపైకి అయితే వెళ్ళినాము. ఈవినింగ్ దర్శనం 7:30 to 9:30 వరకు ఉంటుందంట. కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అయింది. ఇంకా ఆ రోజు సాటర్డే అవడం వల్ల చాలామంది అయితే ఉండే దర్శనం కోసము. ఇంకా అంతమందిలో బాబుని వేసుకొని ఫ్రీ దర్శనం అయితే కుదరలేదు. సో విఐపి దర్శనంలో అయితే వెళ్ళిపోయాము. విఐపి దర్శనం కూడా ఏమంత తక్కువ టైం ఏం పట్టలేదు. ఒక 1 అవర్ అయితే పట్టింది దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసరికి. అండ్ మొబైల్స్ అయితే మనకు లోపలికి అలో చేయలేదు, బయట కలెక్ట్ చేసేసుకుంటారు. మళ్ళీ మనం దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన మొబైల్స్ మనం రీకలెక్ట్ చేసుకోవాలి. సో అంత దూరం వెళ్ళి మనం ఫొటోస్ దిగకుండా అయితే రాము కదా. సో ఒక గంట సేపు అయితే మేము ఫొటోస్ ఫుల్గా దిగేసినాము. ఆ తర్వాత రూమ్ సర్చింగ్ అయితే స్టార్ట్ చేసాము. సాటర్డే అవడం వల్ల రూమ్స్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. మాకు రూమ్ దొరికేసరికి 12 అట్లా అయింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి సత్యనారాయణ వ్రతం కోసం అయితే క్యూ కట్టినాము. ఇక్కడ ఒక్క పేరుకి టికెట్ అయితే 800. అండ్ ఆ టికెట్లోనే మనకి వ్రతంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ బ్యాచెస్ లాగా చేపిస్తారు వ్రతము. ఈచ్ బ్యాచ్లో ఒక 100 మెంబర్స్ని అయితే చేపిస్తారు. దాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే భువనగిరి ఎల్లమ్మ టెంపుల్కి వచ్చినాము. అక్కడ అమ్మవారికి బోనం సమర్పించి వడి బియ్యం పోసి దర్శనం అయితే చేసేసుకున్నాము. తర్వాత ఇంటికి రిటర్న్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.